నీళ్లతోటి జనాలకు పరేషానే ఉన్నదోల్లా మీది బాదికేమో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉప్పొంగుడే కాదు ఊర్లు సుతం కొట్టుకుపోయేటట్టే దంచుతున్నాయి. ఇక ఈ వానలు జాలని మొక్కేటట్టే ఉన్నదోల్లా పరిస్థితి. అది అట్లుంటే మన దిక్కేమో వచ్చిరాని వానలతోటి రైతాంగం ఆగమవుతున్నది. సాలిసాలని నీళ్లతోటి పంటల సాగువాటుకు తిప్పలవుతున్నది. ఇక నాగర్ కర్నూలు దిక్కు చూడుండ్రి ఎట్లున్నదో నీళ్ళగోస. అన్నమో రామచంద్ర అని కాదు, నీళ్ళియ్యవో రామచంద్ర అని శతకోటి దండాలు పెట్టుకునే కాడికొచ్చింది కదా కర్నూలు దిక్కు అనుగొండ పబ్లిక్ కథ. అంతటా వానలచ్చి మురిపిత్తుంటే గీడ వాన సుక్కలేక సరకారుకెంచి నీళ్ల సప్లై లేక గుక్కెడు నీళ్ల కోసం గోసవడాల్సి వస్తున్నది. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కమానం నడవాల్సి వస్తున్నది. ఊళ్ళే సుక్క నీరు లేక పొలాల దిక్కు పోవాల్సి వస్తున్నది. కొడుమూరుకు పెద్ద దిక్కైన హంద్రీ నది పూరాగెండిపోయిందట. నీళ్ల సుక్క లేక నిండుకుందట. ఇక అక్కడ అధికారులు దూరంకెంచి నీళ్లు తెప్పించుడో ట్యాంకర్లతోని నీళ్ల సప్లై చేసుడో చెయ్యాలే గాని పట్టించుకున్న పాపాన ఓతలేరట. 2 నెలలకెంచి గుక్కెడు మంచినీళ్ల కోసం గోసపడుతున్నా సీమ వారినట్టు కూడా అయితలేదట అక్కడి పాలక వర్గానికి. దేవుని మీదనే భారమేసి ఊసున్నారట. వానలు పడితేనే నీళ్లన్నట్టు ఏత్తున్నారట. ఇక ఎంబటే నీళ్ల తిప్పలు తీర్వాలని వేడుకుంటున్నారు అనుగొండ జనాలు. నీళ్ల కోసం కిలోమీటర్లు తిరగలేక అవస్థలు పడుతున్నామని మొరబెట్టుకుంటున్నారు. నీళ్ల బిందెలు మోసి మోసి బొక్కలు అరుగుతున్నాయని అంటున్నారు. నీళ్ల కష్టాలు తీర్చి పుణ్యం కట్టుకోవాలని 2 చేతులెత్తి దండాలు పెడుతున్నారు అక్కడి పబ్లిక్. మరి ఇలా గోసలు చంద్రబాబు సార్ కంట్ల పడితే ఇడిచిపెట్టాడు. హైదరాబాద్ కు కంప్యూటర్ ను పరిచయం చేసినంత అలకగా కరువుతోని కొట్లాడుతున్న జనాలకు స్వచ్ఛమైన నది నీళ్లు అందిత్తడు కావచ్చు గాని సార్ కంట్లే వడనట్టున్నాయి ఇలా తిప్పలు. కర్నూలు పెద్ద లీడర్లు చూస్తున్నారు కదా కొడుమూరు జనాల నీళ్ల కష్టాలు ఎట్లున్నాయో. ఇప్పటికన్నా దేరుకొని అక్కడి జనాల కుతికే తడిపే ఉపాయం చెయ్యండ్రి, లేకుంటే మీ పని గీడికేసాలని వేరేటోళ్లను గద్దెనెక్కిత్తరు చూసుకోండి మరి.